మనము వాళ్ళ ఆశ నిరాశ చేయకుండా మనం వాళ్ళకు ఏమేమైతే మన తండ్రి కానీ తల్లి కానీ అక్క కానీ చెల్లె కానీ ఏమేమైతే తిన్నారో వాళ్ళకి అవన్నీ వాళ్ళకు సమృద్ధిగా పెట్టాలి. పెడితే వాళ్ళకు ఆత్మశాంతి ఉంటుంది. మనకు కూడా మన జీవితంలో మన భవిష్యత్తులో వాళ్ళ కోరికలు నెరవేరేట్టుగా మనం చేస్తే మన కోరికలు ఏమైతే ఉన్నాయో ఆ కోరికలు నెరవేరేట్టుగా వాళ్ళు దిమాలు దీవిస్తారు. ఇదే మనకు పుణ్యము. విన్నావా? మనం ప్రతిసారి ప్రతి పిత్రమాసకు తప్పనిసరిగా మన వాళ్ళు ఎవరెవరైతే ఏ స్థితిలో చనిపోయిందో ఆ స్థితిని బట్టి మనకు అవసరం లేదు, కానీ చనిపోయిన వాళ్ళ గురించి మనము ఈ యొక్క కార్యక్రమం చేస్తే మనకు ఆనందము, వాళ్ళకు ఆనందం, మనకు ఆనందము. వాళ్ళ కోరికలు మనకు ఎట్లయితే నెరవేరుతాయో మన కోరికలు కూడా వాళ్ళట్లా నెరవేరుస్తారు, దీవిస్తారు వాళ్ళు మనకు.